మండలం లక్ష్మీపురం గ్రామంలో గల మనుగోడల్లో ఘనంగా ఏఎంసీ చైర్మన్ గా లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, చైర్మన్ తో పాటుగా ప్రమాణ స్వీకారానికి చెందిన డైరెక్టర్లు హాజరయ్యారు. నలుగురు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు. ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి, జనసేన నాయకులు, కార్యకర్తలు. విజయవాడ ఎంపీ చిన్ని మాట్లాడుతూ, నా రాజకీయ జీవితం మొదలైంది తిరువూరు నుంచి, అందుకే తిరువూరు అంటే నాకు అమితమైన ప్రేమ. కొందరు డ్రామా ఆర్టిస్టులు సానుభూతి పేరిట ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. మొన్న కార్యకర్తపై కారు ఎక్కించి కార్యకర్త చావు బతుకుల్లో ఉన్న కనీసం హాస్పిటల్లో చేర్పించలేని నాయకుడు ఉండడం సిగ్గుచేటు అని చిన్ని అన్నారు. సుమారు 25 నిమిషాల మృత్యువుతో పోరాడి చనిపోయాడు. చేస్తామా సొంత చెల్లిని తల్లిని దగ్గరికి రానివ్వని నాయకుడు మనకు అవసరమా అన్నారు. 63 లక్షల తల్లులకు తల్లికి వందనం ఇచ్చామని, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చిన్ని అన్నారు. మరి అదిగో మన గౌరవనీయులు పెద్దలు అఖండ మెజార్టీతో ఈ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యి మరి శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్న మనస్ఫూర్తిగా వాసమ్మని గారిని ఆహ్వానిస్తున్నా వేదిక మీద కాల్ చేయాలి. అలాగే రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ సేవదేవన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుబ్బాసి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వాని ఓకే కుమారి గారు, పల్లిపాము రాంబాబు గారు, పసుపులేటి మాధవరావు గారు, రేగడ సుజాత గారు, షేక్ కరిమల్ల గారు, సూర్యనారాయణ గారు, ఓకే ఇద్దరికి కార్యక్రమ సభ్యులు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలానే తిరువూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ అబ్దుల్ హుసేన్ గారిని వారిని మనస్ఫూర్తిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి తిరువూరు అలానే రాయ సుబ్బారావు గారు, మరో మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాయ సుబ్బారావు గారిని కూడా మరి వేదిక మీదగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మరి జాతీయ బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు గొడ్డేటి సుబ్రహ్మణ్యేశ్వర గారు అలియాస్ గుడ్డే గారిని కూడా మరి వేదిక మీదకి సాధారణంగా ముగ్గురికి నలుగురికి మనం ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల ప్రతి తల్లి అకౌంట్ లో వేసి మరొక్కసారి మనం అందరి అభిమానాన్ని చూడమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రేపు త్వరలో రైతు బంధు కార్యక్రమం కూడా రాబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఉచిత సిలిండర్ ఇచ్చాం. నిన్నే చూసాం మన యువ నేత నాకు అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు నిన్న త్వరలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. అది కూడా ఇస్తే మన సూపర్ 6 నిరంతరం వెళ్తుంది. ఇక కొంతమంది డ్రామా ఆర్టిస్టులు, కొంతమంది రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని గమ్మటేసుకుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూసాం. ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొక్కించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు. అదే
45 నిమిషాలు అట్లా ఉండడం అతను చనిపోయాడు. అదే మన కార్యకర్తలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ముందు ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఎక్కడున్నా ముందు మనం అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్తాం. సొంత కారు తొక్కుతున్నా పట్టించుకోలేని వ్యక్తి ఆయన, సొంత చెల్లిని సొంత తల్లిని కూడా లెక్క చేయని ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా? కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి డ్రామా కబుర్లు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మరింత ప్రజా జీవనంలో లేకుండా మనం నిత్యం ప్రజల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి